పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7గురు మత్స్యకారులు 14 రోజులుగా జాడలేరు. ఈ నెల 3న ఓడలరేవు కాకినాడ ప్రాంతాలకు చెందిన 7గురు మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి బోటు యాజమాని కోపనాతి రామకృష్ణ వర్మతో పాటు సంగాడి తాతారావు, కొల్లాటి యేసుదాసు, పాలెపు శాంతారావు, కర్రి రాముడు, కాటాడి సతీష్, కొల్లాటి శ్రీనుబాబు సముద్రలోతు జలాల్లోకి వేటకు వెళ్లారు. తీరం నుంచి బయలుదేరిన గంట వరకు బోటు యాజమాని రామకృష్ణ వర్మ ఆయన తమ్ముడు భవానీ శంకర్లతో ఫోన్కి అందుబాటులో ఉన్నారు. గంట వ్యవధి తర్వాత రామకృష్ణ వర్మ మొబైల్ నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయిందని భవానీ శంకరం తెలిపారు. తీరం నుంచి వేటకు వెళ్లి 14 రోజులు కావస్తున్న బోటులో ఉన్న మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ విషయాన్ని మత్స్యశాఖ మెరైన్ పోలీసులకు చెప్పనున్నారు. ఈ ఘటనపై జిల్లా మత్స్య శాఖ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బోటుకి ఏమైనా సాంకేతిక కారణాలు తలెత్తాయా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. అరుణ్ తేజ్, అసలు ఈ వేటకు వెళ్లిన 7గురి పరిస్థితి ఏంటి? అక్కడ ఏం కనిపించింది? బోటు చివరిసారిగా సిగ్నల్ ఎప్పుడు నిలిచిపోయింది? దానిపై ఏమైనా సమాచారం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఉందో అంటే బోటు మాయమైన సంఘటన విషయంలో వచ్చిందంటే బంగాళాఖాతం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్ళిన బోటు ఆటుకులేకపోవడంతో ఇక్కడ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీర్థాంతం గ్రామ ప్రజలు ఆందోళన అయితే మొదలైంది. కాకపోతే ఇక్కడ అంటే వీళ్ళు ఎప్పుడైతే బోటు ఆగస్టు 3వ తారీఖుని బోటుతో లోపలికి వెళ్ళడం జరిగింది. చోనా చేపల కోసం ప్రత్యేకంగా వీళ్ళు నైట్ టైం మాత్రమే వేట కోసం ఈ బోటుతో అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆగస్టు 3 వెళ్ళిన తర్వాత ఆగస్టు 5ని అంటే సముద్రం అల్లకొల్లోలంగా ఉంది, వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికే వీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. సముద్రంలోకి వెళ్ళిన గంటకి అంటే ఆగస్టు 3లోనే వెళ్ళిన గంటన్నర తర్వాత వీళ్ళకి కమ్యూనికేషన్ అయితే బయట వారితో కమ్యూనికేషన్ అయితే కట్ అయిపోయింది. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది కదా, 10-12 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు కదా అనుకుంటే వాళ్ళైతే ఇప్పటి వరకు రాలేదు. అంటే ఆగస్టు 15 వరకు చూశారు ఇప్పటికైనా వస్తారని, కానీ రాకపోవడంతో కొంత ఆందోళన చెందడంతో వీళ్ళు ఇక్కడ FDOకి అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మెరైన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో బోటు ఆచూకు అనుకునేందుకు చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్. అరుణ్ తేజ్, బోటు బయలుదేరిన గంటలోనే దానికి సమాచారం బ్రేక్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ బోట్ ఎక్కడ మిస్ అయింది ఏంటి అన్న దానిపై ఏమైనా సమాచారం ఉందో? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి అంటే MO 135 సోనా బోట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి అంటే వెళ్ళిన దాదాపు 100 అంటే మామూలుగా వేటకైతే 100 నుంచి 150 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్తారు. వెళ్ళిన గంట సేపటికి ఇక్కడ బోటు నుంచి కమ్యూనికేషన్ అయితే కట్ అవ్వడం జరిగింది. అంటే దూరం కూడా ఎక్కువ నాటికల్ మైళ్ళు వెళ్ళలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సముద్రం అప్పటికి కొంచెం కల్లోలంగా ఉంది. ఈ సముద్ర తీరంలోనే అంటే అప్పటికి సముద్ర ప్రాంతమైన ఆ ఏరియా మొత్తం కూడా బయట తీర ప్రాంతం కూడా కొంచెం అల్లకల్లోలంగా ఉండటంతో ఎక్కువ దూరం కూడా వెళ్ళకపోయి ఉండొచ్చని ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు వెళ్ళిన అంటే వారితో పాటు వెళ్ళి మత్స్యకారులు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అవటం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. కాకపోతే ఈ సందర్భంలో మాత్రం ఎలాగైనా ఒక 10 days కి ఎలా తిరిగి వస్తారు, కానీ ఇది రాకపోవడంతో ఆందోళన అయితే చెందుతున్నారు. అరుణ్ తేజ్, మిస్ అయిన బోటు కోసం ఏమైనా గాలింపు చర్యలు మొదలు పెట్టారా పోలీసులు కానీ, NDRF బృందాలు కానీ? ఏం చెప్తున్నాయి? NDRF బృందాలు అయితే అంటే కలెక్టర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ బోటు శ్రీలంక వైపు వెళ్ళిందా, ఇటు పారాద్వీప్ వైపు వెళ్ళిందా అన్నది ఇంకా తేల్చలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ చోనా ఫిష్ అనేది పారాద్వీప్ వైపు వెళ్ళి ప్లేస్ ఎక్కువ దొరుకుతాయని అటు వెళ్ళి ఉంటారని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే కోస్ట్ గార్డ్ వాళ్ళు కలెక్టర్ తో కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఈ మత్స్యకారులకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి కలెక్టర్ తోటి జిల్లా ఎస్పీ తోటి చర్చలు అయితే చేస్తున్నారు. క్షేమంగా తిరిగి వచ్చేలాగా చూడాలని కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది.
అరుణ్ తేజ్, ఆ బోటులో ఇంధనం కానీ, ఆహారం కానీ, తాగునీరు వంటి అవసరమైన సామాగ్రి ఎంత మేరకు ఉండొచ్చు? అది ఎన్ని రోజుల వరకు రావచ్చు వాళ్ళు? అంటే వీళ్ళకి వీళ్ళకి తీసుకెళ్లిన ఇంధనం అయితే 1000 లీటర్ల వరకు ఇంధనం తీసుకెళ్ళడం జరిగింది. 15 రోజుల వరకు సరిపడా ఆహారం అయితే తీసుకెళ్ళడం జరిగిందని ఇక్కడ ఒడ్డున ఉన్న మత్స్యకారులు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే జరిగి 12వ తారీఖున తిరిగి వచ్చేస్తారనుకున్నారు, కానీ 15వ తారీఖు వరకు చూశారు. కానీ ఇప్పటికీ ఇంకా 18వ తారీఖు అవడంతో, ఇంకా ఈ రోజు 18వ తారీఖు అవడంతో ఇంకా రాకపోవడంతో ఇక్కడ ఆందోళన బాగా చెందుతున్నారు. అంటే బోటు యజమాని ఎవరైతే ఉన్నారో అల్లవరం మండలం కొమ్మగిరి పట్టణానికి చెందిన కొప్పనాతి రామకృష్ణ వర్మ, ఇతను ఆధ్వర్యంలో లేదు. ఇతను ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా అంటే అంతా కావాల్సిన సరంజామాతో పాటు అంతా ప్రొటెక్షన్ అన్ని చూసుకుని ఫుడ్ సంబంధించిన సామాగ్రి అవన్నీ చూసి అందరినీ లోపలికి తీసుకెళ్తారు. తగు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మోడల్ లెవెల్ లో ఉన్న మత్స్యకారులు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఆహారం అయితే సరిపడా ఉండకపోవచ్చు చెప్తారు. కేవలం 15 రోజులకు మాత్రం సరిపడా ఆహారం తీసుకెళ్లారని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. రైట్. అరుణ్ తేజ్, ఇటు బోటు సముద్ర ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఉందా? అసలు ఏ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగించాలని అధికారులు అనుకుంటున్నారు? అంటే బోటు అనేది వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళిందంటే నైట్ టైం వేట కోసం వెళ్ళారు. అంటే నైట్ టైం వేట అంటే చోనా ఫిషింగ్ కోసమే ఇక్కడ బోట్ వీళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 7గురిలో అంటే శ్రీలంక వైపు వెళ్ళారా అంటే కొంతవరకు అంటే 100 నాటికల్ మైల్ వరకు వెళ్ళిన తర్వాత అటు శ్రీలంక వైపు కానీ ఇటు పారాదీప్ వైపు కానీ వెళ్ళి ఉండొచ్చు అని చెప్తారు. కాకపోతే దీనికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు లేకపోవడంతో వీరికున్న కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోవడంతో అంటే వీళ్ళతోటి అంటే బయట వారితో కానీ అధికారులతో కానీ ఇటు అక్షాంశ రేఖాంశాలకు సంబంధించి వీళ్ళ కమ్యూనికేషన్ కట్ అవడంతో ఎటు వెళ్ళారని తెలుసుకోలేని పరిస్థితి. అధికారులు ఇండియన్ కోస్ట్ గార్డులతో సంప్రదించి అక్కడ గస్తీ అనేది మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి సమాచారం లేదు ఎటు వెళ్ళారన్నది. అధికారులు దీని మీద క్షుణ్ణంగా చూస్తున్నారు. కలెక్టర్ ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులు అయితే సమీక్షిస్తున్నారు. ఓకే అరుణ్ తేజ్, థ్యాంక్ యూ. రైట్. ఇక 14 రోజులుగా 7గురు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. బోటు సాంకేతిక లోపం కారణంగానే కమ్యూనికేషన్ నిలిచిపోయిందా, లేక సముద్రంలో మరేదైనా ప్రమాదం జరిగిందా అన్నది ఇక అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేసి వీలైనంత త్వరగా వారి జాడను గుర్తించాలని అటు కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. సోమవారం పొద్దున్న 6 రోజుల మటు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్నీ వేసుకుండి సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారు. అంతేనండి మనకు తెలుసు. వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఎప్పుడు వెళ్తారండి? 8 మంది వెళ్ళారు. మా ఊరు సీనన్న కుర్రాడు ఒకడండి, శాంతన్న కుర్రాడు ఒకడండి, తర్వాత మామయ్య అండి, బోటు అంటారండి. మనము సోమవారం 3వ తారీఖు నుండి అటుకెళ్ళారండి. మొత్తం 8 మందిగురు, కాకినాడలో 2, మా ఊళ్ళో 3, 4 ఉంటారండి. వెళ్ళి వారం అవుతుంది, ఇప్పుడు ఇంకా రాలేదు బయట. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ కాలు వెళ్ళి 12వ రోజు, 14 రోజులు అయింది. ఇప్పటికి ఏమి తెలియదండి, ఉన్నారా లేదు తెలియదు. అదేం జరిగింది. GPS ఇచ్చారు నీకు? జీపీఎస్ దానికి తెలియదండి, ఉన్నదో లేని తెలియదండి.